టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి నష్టపోయాం. తిరిగి బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అవకాశాలని పరిశీలిస్తాము అంటూ ఉన్నారు సార్ కేటీఆర్. అంటే పేరు మార్చడం వల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోయిందా సార్? పేరు మారిస్తే ఏదైనా ఉపయోగం? పేరు మార్చడమే కాదు, అక్కడ పేరు ఒకటే కాదు కదా, నీకు ఈ పార్టీ ఏ కాంటెక్స్ట్ లో అధికారంలోకి వచ్చింది అనేది కీలకం కదా. మీకు భారతదేశం అని ఒక రోజుల్లో ఆ రోజుల్లో అనేవాళ్ళు తెలుగుదేశం, కానీ నీకు తెలుగు ప్రజల అస్తిత్వము, తెలుగు ప్రజల ఆత్మగౌరవము అనే డైమెన్షన్తో రాజకీయాల్లోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఆ తెలుగుదనమే లేకపోతే, తెలుగు పదమే లేకపోతే ఆ పార్టీ నడవదు మీకు. అందువల్ల ఆ పార్టీ ఉనికికి అస్తిత్వానికి ఏది మూలము? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అస్తిత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చారు. రేపు రాజశేఖర రెడ్డిని జగన్ విమర్శించాడు అనుకో, ఆ పార్టీ మిగులుతుందా? సో అందువల్ల ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, తెలంగాణ అస్తిత్వం ఆధారంగా అధికారంలోకి వచ్చి తెలంగాణ కొరకే మేము మాకు దేశంతో సంబంధం లేదు, మా ప్రాంతమే మాకు, తెలంగాణే మా ఊపిరి, తెలంగాణే మా శ్వాస, తెలంగాణ కోసం కుష్ఠవాదునైనా కౌగలించుకుంటాం, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టి ఇలా అన్నీ చెప్పి వన్ ఫైన్ మార్నింగ్ నేను దేశానికే ముఖ్యమంత్రి అవుతా, దేశ్కి నేత కేసీఆర్ అని నినాదాలు ఇస్తే ముఖ్య అవుతుందా? ఆ రోజు కూడా చెప్పాం, బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారితే ఉన్నది పోతుంది, వచ్చేది లేదు అని. అఫ్ కోర్స్ అయినా కూడా బీఆర్ఎస్ ఫెయిల్ అవుతుంది అని నేను ఏ పార్టీని కూడా ముందే ఫెయిల్ అవుతుంది చెప్పను. దాని ఫ్యాక్టర్స్ ఎనలైజ్ చేస్తాము ఇటు అటు తప్ప. సో ఇది నడవదు అని నేను ఎందుకు అనాలి? అనుభవంలో తేలుతుంది కదా అని చూసి, అనుభవంలో ఏం తేలింది? ప్రజలు యాక్సెప్ట్ చేయలే. మీకు భారత రాష్ట్ర అంటే మీకు రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే పేరు బంధము పోయింది, పేగు బంధము అని పోయింది అని. సో అందువల్ల తెలంగాణ ఐడెంటిటీ ఆంధ్రప్రదేశ్లో కూడా శాఖ పెట్టి, మీకు దేశమంతటా పార్టీ పెట్టి, తమిళనాడులో పెట్టి, మీకు మహారాష్ట్రలో పెట్టి, ఈవెన్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గుమాంగ్ కూడా తెలంగాణలో బీఆర్ఎస్లో చేరారు, గుర్తునే ఉంటుంది. సో ఇవన్నీ నేను దేశమంతా వేస్తానంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. నీ ఐడెంటిటీ ఏంటి, నీ ఉనికి ఏంటి? ఇప్పుడు ఎవరు ఏ పని చేస్తే ప్రజలు ఆ స్థాయిని ఇచ్చారో అది వదిలేస్తుండే. ఇప్పుడు నేను విశ్లేషణలు వదిలేసి నేను కామెడీ షో చేశాను అనుకోండి, మీకు ఏది జబర్దస్త్ లాగా నేను కామెడీ షో చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా? పోనీ నేను గాన కచేరీ పాడుతా తీయగాలాగా బాడినా కూడా జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నన్ను నా ఐడెంటిటీ నాకుంటుంది. సో అందువల్ల టీఆర్ఎస్ తన ఐడెంటిటీని వదులుకోవడం వల్ల నష్టపోయింది. సాధించిన లాభం ఏంటి? సో అందువల్ల ఇంకా కేసీఆర్ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, అసలు ఎజెండా లేకుండా పోయింది. ఏదో కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, నా ఆల్టర్నేట్ ఎజెండా అనేది ప్రజలేమప్పుడు అంత సీరియస్గా ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. కాంగ్రెస్ బీజేపీల రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలు కేసీఆర్ అని ఎవరు భావించలేదు. అందుకే ఏ ఎజెండా లేకుండా పోయింది. దేశంలో ఎజెండా లేదు, ఉన్న ఎజెండా రాష్ట్రంలో పోయింది. అందువల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ కావడం వల్లనే ఓడిపోయింది అనేది నేను కంక్లూడ్ చేయను. కానీ బీఆర్ఎస్గా మారడం వల్ల సాధించింది అయితే ఏమీ లేదు, ఏమన్నా ఉంటే నష్టమే తప్ప.